ప్రస్తుత ఎమ్మెల్సీగా ఈ ప్రాంతవాసి, మన పక్కనే మన శివార్లనే ఇల్లు కట్టుకొని మరి 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మరి సేవలు అందించే మన అన్న వెంకటరామరెడ్డి గారు, మరి మా ఫారూక్ భాయ్ గారు, మరి జైపాల్ రెడ్డి గారు, మరి అదేవిధంగా సుంత లక్ష్మారెడ్డి గారు, మంజుశ్రీ గారు, మరి పుల్లారెడ్డి గారు, మనోహర్ గారు, మరి కొన్నారెడ్డి గారు, అనురాధ గారు, మరి చంద్రగౌడ్ గారు, మా మల్లగౌడ్ గారు, మరి రాజేందర్ గారు, ప్రభు గారు, బుచ్చిరెడ్డి గారు, నగేష్ గారు, మాణిక్యం గారు, దేవేందర్ అన్న, దేశపాండే గారు, శివ గారు, మా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరి మిగతా యువ నాయకులకు, మీడియా మిత్రులకు, గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు. మీ ఆశీస్సులతో 2014లో మరి మొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత మరి రెండవసారి 2019లో కూడా భారీ మెజార్టీతోటి 2 పర్యాయాలు రాష్ట్రంలోనే అత్యధికంగా మరి గెలిపించి నన్ను పార్లమెంటుకు 10 సంవత్సరాలు పంపించినారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను. నిజంగా నాకు కూడా వాస్తవంగా మీ అందరిని ఇంతమంది నాకు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి కలిసి పనిచేసినాం. మరి గతంలో కూడా మన ఎమ్మెల్యే లేకున్నా చింతా ప్రభాకర్ అన్న ఓడిపోయినా వారికి నేను ఎల్లవేళలా ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ అన్ని గ్రామాలు తిరిగి మనం అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా 10 సంవత్సరాలు మీతో పనిచేసిన అనుభవం మరి నాకున్నది. ఇక్కడి నుంచి పోవాలంటే నాకు కూడా కొద్దిగా బాగానే ఉన్నది. మరి పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్, అన్న హరీష్ రావు గారి డైరెక్షన్, మరి దుబ్బాకకు నాకు అవకాశం ఇచ్చిండ్రు. మరి వారి ఆశీస్సులతో అక్కడ కూడా మరి మంచి మెజార్టీతో కూడా నేను గెలిచిన. మరి గతంలో మన ఎమ్మెల్యే లేకపోయినా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచినా మరి మనకు మెజార్టీ మాత్రం మరి మనకే మెజార్టీ వచ్చింది. 12,000 13,000 మెజార్టీ సంగారెడ్డి నుంచి పోయిన ఎలక్షన్లో కూడా నాకు ఇప్పించిండ్రు. మరి మీరందరూ కూడా నన్ను చాలా జాగ్రత్తగా ఏ విధంగా అయితే గెలిపించిండ్రో మరి నాకు తెలుసు. మరి మీ రుణం నా జన్మలో కూడా తీర్చుకోలేను. ఖచ్చితంగా మరి నేను మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. మరి అదే తరహాలో 2 పర్యాలు కూడా రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ కూడా మన మెదకు పార్లమెంట్ నుంచి రావడం కూడా చాలా గర్వకారణం. మరి ఈసారి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మరి వెంకటరామరెడ్డి గారికి మన అన్న డైరెక్షన్లో హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో మరి వారికి అభ్యర్థిని మరి నిలబెట్టడం జరిగింది. మరి మనం కూడా గతంలో ఏ విధంగా అయితే పనిచేసినామో అదే తరహాలో మరి 3,60,000 మెజార్టీ 2 పర్యాయాలు కూడా మనకు వచ్చింది. దాదాపు 4 లక్షల వరకు కూడా వచ్చింది. అదే తరహాలో కూడా మనం పనిచేయాలి. ఎక్కడ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పాయే, మన ముఖ్యమంత్రి దిగిపాయే, ఏమో అయిపోతుంది అనేది నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి కూడా మొన్న నా మీద నిలబడ్డాడు దుబ్బాకల. మరి మీ అందరికీ తెలుసు ఎన్ని అబండాలు మాట్లాడాలనో, ఎన్ని అబద్ధాలు మాట్లాడాలనో. పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో, టీవీల ముందు, డిబేట్ల ముందు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టిండో కూడా మరి మీ అందరికి కూడా తెలుసు. లాస్ట్కు నాకు కత్తిపోటు పడితే కూడా కావాలనే ఒడిపించుకున్నావు నువ్వు ఓట్ల కోసం అని చెప్పి కూడా ప్రచారం చేసిన ఒక దుర్మార్గుడు ఇలా మన బీజేపీ ఎమ్మెల్యే. ఈ ప్రాంతంలో అన్ని కూడా తెలుసు. ఆయనకు నాయకులు తెలియదు. ఈ ప్రాంతంలో లిటికేషన్ ఉన్న ల్యాండ్ల సర్వే నెంబర్లు తెలుసు, కంపెనీలు తెలుసు, ఏ కంపెనీలో ఏ విధంగా దోసుకోవాలి తప్ప ఆయనకి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఆయన వచ్చేది కలెక్షన్ల గురించి, ఎలక్షన్ల గురించి కాదు. ఖచ్చితంగా కలెక్షన్లు చేసుకోవాలి, డబ్బు దండుకోవాలనే ఒక దుర్మార్గము ఆలోచనతోటి ఈరోజు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థి మన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి. ఇక కాంగ్రెస్ వల్ల ఇప్పటి వరకు క్యాండిడేట్ను డిక్లేర్ చేయలేదు, వాళ్ళ క్యాండిడేట్లు కూడా దొరుకుతలేరు. ఇక ఈ సోషల్ మీడియాను ఇంకేదో నమ్మి మనం ఎక్కడ కూడా మోసపోవద్దు. ఇలా సోషల్ మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే అసలు దానికి ఏ బూత్ పదాలు వాడినా కానీ తప్పులేదు. ఇవాళ మనం ప్రజలను నమ్ముకున్నాం, కేసీఆర్ గారిని నమ్ముకున్నాం, మనం ప్రజలకు చేసే పథకాలను నమ్ముకొని మనం ముందుకు పోదాం. ఖచ్చితంగా మరి గతంలో కూడా మరి నాకు మన దుబ్బాకలో కూడా మంచి మెజార్టీతో గెలిపించిండ్రు. ఇదే అభ్యర్థి నువ్వు పోటే కాదు, నీకు డిపాజిట్ దక్కది, నువ్వు ఎక్కడి నుంచో బతకొచ్చినవు, నీకు ఇక్కడెక్కడిది అని చెప్పి రకరకాలుగా ఎన్నో సందర్భాలలో కూడా ప్రజలన్నీ కూడా గమనించిండ్రు. మరి ఏ అభ్యర్థికి సరి అయిన సమయంలో ఏ
సమాధానం చెప్పల్లో మన ప్రజలకు తెలుసు, మన ఓటర్లకు తెలుసు, మన నాయకులకు తెలుసు. సర్పంచ్ కాడ మొదలుకుంటే, మన వార్డు నెంబర్ దానిక మొదలుకుంటే, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మన గ్రామశాఖ అధ్యక్షులు కానీ, మరి అందరు కూడా మనం కష్టపడాల్సిన అవసరం ఉన్నది. మరి వచ్చేది మంచి రోజులు మనకే ఉంటాయి. ఇది ఏదో పాల మీద పొంగులాగా ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు ఈరోజు మరి హానీమూన్ లాగా ఏదేదో రకరకాలుగా మాట్లాడుతుంది తప్ప, ఈరోజు కాంగ్రెస్ 28 రాష్ట్రాలల్లో మనకు తెలుసు, 2 రాష్ట్రాలలో ఇవాళ కాంగ్రెస్ పాలిస్తున్నది. ఇవాళ వాళ్ళు ఎన్ని వాగ్దానం, ఎలక్షన్ కోసం ఎన్ని మాట్లాడినరు, ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు, మరి ఎక్కడెక్కడ వాళ్ళు అమలు చేయబోతున్నారు, ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుండ్రు ఇవాళ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవాళ కర్ణాటక చూసినట్టయితే చాలా ఘోరాతి ఘోరంగా మరి ఆడ ఫెయిల్ అయిపోయినరు. మరి తెలంగాణలో కూడా ఎలక్షన్ తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం కూడా గమనిస్తాం. మరి ఎక్కడైనా కానీ మీ అందరూ ఒక సైనికుల్లాగా ఇవాళ మేము ఈ స్టేజ్ మీద కూర్చున్నామంటే ఇవాళ అందరూ కూడా మీరు పెట్టిన భిక్ష. ఇవాళ మా సర్పంచులు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తలు లేని లీడర్ కూడా ఎప్పుడు కాడు. ఇవాళ మీరు అదే విధంగా ఒక తరహాలో మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలే, కేసీఆర్ గారి డైరెక్షన్లో మళ్ళీ మనం పనిచేయాలి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మీరందరూ కూడా కష్టపడి గతంలో నా కోసం అయితే ఏ విధంగా అయితే 2 పర్యాయాలు గెలిపించిండ్రో అదే తరహాలో మరి వెంకటరామరెడ్డి గారిని మనం భారీ మేడతో గెలిపించుకుందాం. నేను కూడా మరి దుబ్బాక నుంచి మొన్న నేను ఓడించిన అభ్యర్థి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయిండు. నేను కూడా ఖచ్చితంగా గత ఎన్నికల్లో దుబ్బాకలో దాదాపు 62,000 మెజార్టీ మరి ఎంపీ ఎలక్షన్లో కూడా నాకు ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 54,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వెంకటరామరెడ్డి గారికి ఇప్పుడే కార్లు అడుగుతున్నాను నన్ను, అన్న ఎంత మెజార్టీ ఇస్తావని చెప్పి. ఖచ్చితంగా నేను పోయినసారి నాకు ఎంపీగా ఏ విధంగా ఎంత అయితే మెజార్టీ ఇచ్చిండ్రో అదే మెజార్టీ కోసం నేను కష్టపడి పనిచేసి మరి ఇస్తా అని చెప్పి కూడా మరి వారికి నేను ఇక్కడ మాట ఇస్తున్నా. మీరు కూడా అదే తరహాలో అదే డైరెక్షన్లో పనిచేసినట్టయితే మరి మనకు 3.5 లక్షలు మరి మెజార్టీ వచ్చింది. ఖచ్చితంగా మనం అదే మెజార్టీని కూడా తేవాల, కష్టపడితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ, మరి నేను కూడా మీరందరూ కూడా పర్మిషన్ ఇస్తే 1-2 రోజులు నేను కూడా ప్రచారానికి కూడా వస్తా ఇడికి. మరి మీ అందరు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను కూడా వస్తా. మొత్తం నాకు అన్ని గ్రామాలలో తిరిగి మరి మనం చేసిన పథకాలు, మనం చేసే మంచి పనులు, మరి వాళ్ళు చేసే చెడ్డ పనులు కూడా ప్రజలకు మరి విపులీకరించి మరి మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న మరి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ఆత్మబద్ధమైనటువంటి హరీష్ అన్న గారు, కేసీఆర్ గారు మన అధినేత దీవించి పంపించినటువంటి అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతమ్మ గారు, ఇప్పటివరకు మాట్లాడినటువంటి ప్రభాకరన్ గారు, ఫారూక్ హుసేన్ గారు, వేదిక మీద ఉన్న గౌరవనీయ పెద్దలు, ఇక్కడ పాల్గొన్నటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, గౌరవనీయ జెడ్పీటీసీలు, పురపాలక సంఘ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, అదే రకంగా కోఆప్షన్ సభ్యులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్లు, అదే రకంగా రైతు బంధు అధ్యక్షులు, మరి పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, మరి పాల్గొన్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొన్ననే జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నాకోసరం పనిచేసినటువంటి మీరు, మీరే అభ్యర్థి అనుకొని పనిచేసినటువంటి మీరు, మీ అందరికీ కూడా నేను ఏ రకంగా పోయినా తక్కువే. మరి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ నియోజకవర్గం సంగారెడ్డి గురించి మీకు తెలుసు.
ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అనేవాడు పూర్తిగా ప్రజలను తిరస్కరించిన నాకు ప్రజలతో ఏ సంబంధం లేదు అని ఓడిపోగానే చెప్పినటువంటి సందర్భం. మరి గతంలో మరి మనం ఎప్పుడు కూడా ప్రజల్ని ఇడిచిపెట్టి పోలేదు. మనకు పూర్తి అండదండలు మరి హరీష్ అన్న, అదే రకంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మనకు దీవెనలు అందించారు. మరి ఇక్కడ అభివృద్ధి మరి సంక్షేమం కూడా నిరంతరంగా అన్ని చేసుకున్నాం. మరి ఒకటే ఇప్పుడు మన ముందరున్న కర్తవ్యం. ఈ కర్తవ్యంలో మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థి గారు, వారికి మనందరం మనకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి మరి కేసీఆర్ గారికి బహుమానం అందించాల్సిన అవసరం ఉంది. మరి హరీష్ అన్న నాయకత్వంలో ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా ఈ కర్తవ్య సాధనలో కార్యోన్ముఖులమై పనిచేద్దాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మహబూబ్ నగర్ ఓ సభలో మరి ముఖ్యమంత్రి గారు ఇజ్జత్ కా సవాల్, మేము మహబూబ్ నగర్లో మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని అక్కడున్న అభ్యర్థికి కోరిండు. మరి మనం కూడా మన జిల్లా మరి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి జిల్లా, మరి హరీష్ అన్న నాయకత్వం వహించినటువంటి జిల్లా, మరి ఈ జిల్లాలో పెద్ద మెజార్టీ మనం వెంకట్రామరెడ్డి గారికి ఇచ్చి గెలిపించుకోవాల్సినటువంటి అత్యవసరం ఎంతైనా ఉంది. మరి సంగారెడ్డిలో మనం 4 మండలాలు 2 పట్టణాలకు సంబంధించి మరి ఏ రకమైన లోటుపాట్లున్నా పొరపాట్లున్నా అవన్నీ కూడా మనం ఇంటర్నల్ చర్చించుకోవచ్చు. మరి ఆ దిశగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి నన్ను గెలిపించి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలంటే ఇక్కడ మెజార్టీ, పెద్ద మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నా. మీ అందరూ కూడా నాకు అండగా మరి 5 ఏళ్ళు మరి నన్ను మీరు నడిపించాల్సిన దిశగా మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నా. మన బలగమే పార్టీకి బలం. మరి మీరందరూ నా బలగం అని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు మన పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు సౌమ్యులు శ్రీ చింతా ప్రభాకర్ గారు, సంగారెడ్డి శాసనసభ్యులు, అదేవిధంగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన డైనమిక్ లీడర్ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఇప్పటివరకు ఎంపీగా ఉండి మొన్న దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నర్సాపూర్ ప్రస్తుత శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి మేడం గారికి, వారి దగ్గర నేను పనిచేశాను అడిషనల్ పిఎస్గా. ఇక్కడ నుంచి మీ జిల్లా నుంచి పోయి అక్కడే సంగారెడ్డిలో పనిచేసిన తర్వాత వెళ్ళాను. వారు మాజీ మంత్రివర్యులు, అనుభవజ్ఞురాలు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, పెద్దలు ఫారూక్ హుస్సేన్ గారు, పట్నం మాణిక్యం గారు, శివకుమార్ గారు, పెద్దలు భుక్తిరెడ్డి గారు, దేశపాండే గారు, నా సహోదరుడు సహోద్యోగి రిజైన్ చేసి మనతో పాటు ఉన్నారు మామిళ్ళ రాజేందర్ గారు, నరహరి రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, శివరాజ్ పాటిల్ గారు, నగేష్ గారు, విజేందర్ రెడ్డి గారు, ముఖీం భయ్య, హకీం గారు, శ్రీహరి గారు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వేదిక మీద ఇంకెవరినైనా నేను చెప్పకుంటే కూడా మన్నించండి. మీ అందరికీ కూడా పేరు పేరున నేను ఈ మీటింగ్కి మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్, ఎక్స్ సర్పంచెస్, గ్రామ అధ్యక్షులు, పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారం. నేను ఈ ప్రాంతానికి సుపరిచితుడిని.
చాలా సంతోషం ఉంది. నేను నా 25 సంవత్సరాల సర్వీసులో సుమారుగా 11 సంవత్సరాలు ఈ ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డ మీద నేను పనిచేయడం జరిగింది. నాకు 2002 సంవత్సరంలో పీడీగా నేను ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు మన విద్యానగర్లో అప్పుడు విజేందర్ రెడ్డి అన్న కౌన్సిలర్, అక్కడ స్థానిక కౌన్సిలర్ విజేందర్ రెడ్డి అన్న, అప్పుడు నేను విద్యానగర్లో కిరాయికి ఇంట్లో ఉన్నాను. సర్పంచ్ ఉన్నారు అప్పుడు పోతిరెడ్డిపల్లికి. అక్కడే నా బిడ్డ కూడా జన్మించింది. నా కొడుకు విద్యాభ్యాసం కూడా ఇక్కడే సెయింట్ ఆంథోనీ స్కూల్లో జరిగింది. నాకు అలవాటు, ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ పనిచేసినా కూడా నా కొడుకుతో పాటు అక్కడే ఉండాలి, హెడ్ క్వార్టర్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఉద్యోగ ధర్మం కరెక్ట్గా నిర్వహించాలనే ఆలోచనతో ఇక్కడ నాకు కూతవేట్లో హైదరాబాద్లో మా ఉమ్మడి కుటుంబం ఉన్నా కూడా జిల్లాలోనే ఉంటే నా సమర్థతగా పనిచేయగలుగుతాను, నా బాధ్యత కరెక్ట్గా చేస్తాననే ఆలోచనతో అర్ధగంట ప్రయాణం కూడా కాదని చెప్పి, మంచి స్కూల్స్ కాదని చెప్పి నా కొడుకుని ఇవాళ సెయింట్ ఆంథోనీ స్కూల్లో చదివిపించాను. అది కూడా మంచి స్కూలే, అందరూ ఇక్కడ మన వాళ్ళకు కూడా మనందరం కూడా మంచి పేరున్న స్కూలు. అయితే ఇక్కడ ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను ఉండేది తెల్లాపూర్ నివాసం. గత 6 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. నా ఓటు తెల్లాపూర్లోనే అసెంబ్లీకి వేశాను. మొన్న నర్సాపూర్లో కూడా నేను ఎమ్మెల్సీ ఓటు కూడా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకే ఆప్ చేసుకోవడం జరిగింది. అయితే అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీకి, అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, అదేవిధంగా నాకు అన్ని దిక్కైన హరీష్ అన్నకి, వారు ఈ జిల్లాకు నన్ను జాయింట్ కలెక్టర్గా తీసుకొచ్చింది వారే, నాకు రాజకీయ జీవితం ఇచ్చింది వారే, నాకు అడుగడుగున నన్ను నడిపించేది కూడా వారే. నేను మెదక్ కలెక్టర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఉదయాన్నే 7:30కు ఫోన్ చేశాను 2016లో. సార్, నేను మెదక్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకుంటున్నా, నన్ను ఈ సంగారెడ్డి జిల్లాకు మీరు ఉమ్మడి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా తెచ్చారు, దానివల్ల నేను ముఖ్యమంత్రి గారి వల్ల నేను పికప్ అయ్యాను, కానీ మనం తీసుకొచ్చింది మీరు, నేను ఆ దినాన్ని మర్చిపోను సార్ అని చెప్పి నేను కలెక్టర్ బాధ్యత తీసుకోబోయే ముందు ఉదయం రోజు స్నానం చేసి దేవునికి దండం పెట్టుకున్నాక హరీష్ రావు సార్కి ఫోన్ చేశాను. చేస్తే ఆ రోజు ఒక మాట అన్నారు, ఈ వేదిక మీద నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. నువ్వు సమర్థుడివి, ప్రజల కొరకు పనిచేస్తావు, నీకు ఈ కలెక్టర్ ఉద్యోగం చిన్నది, నిన్ను ఎన్నడో ఉన్నాడు నేను చట్టసభలో కూర్చుంటే పెడతా అని చెప్పేసి నాకు ఆ రోజు చెప్పారు. 2016లో చెప్పారు. నేను ఊహించలేదు, నాకు ఈ అవకాశం ఇవాళ వస్తుంది సార్ నాకు ఇస్తారని చెప్పి ఊహించలేదు నేను ఇక్కడ. ఆ రోజే నాలో ఉన్న ఆలోచన వారు చూశారు, జాయింట్ కలెక్టర్గా నా పని విధాన్ని వారు చూశారు. నువ్వు సమర్థంగా చేయగలుగుతావు, నీలాంటి వాళ్ళు చట్టసభలో ఉండాలి, నీలాంటి వాళ్ళు ప్రజల దగ్గర ఉండాలి, నీలాంటి వాళ్ళు మా టీంలో జైన్గా నువ్వు టీఆర్ఎస్ టీంలో నువ్వు జైన్ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు మన మంత్రివర్యులు నిర్ణయం తీసుకున్న మేరకి ఈ రోజు నా రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయిపోయింది. దాన్ని గుర్తించి కలెక్టర్గా భారతదేశ చరిత్రలో మన భారతదేశంలో సుమారుగా 728 జిల్లాలు ఉన్నాయి. సుమారుగా 728 జిల్లాలలో ఒక కలెక్టర్ అనే ఆఫీసరు యావరేజ్గా 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర, 2.5 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తారు. అలాంటిది మన గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నన్ను సుమారుగా 7.5 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా, సిద్దిపేట జిల్లాకు సుమారుగా 5 సంవత్సరాలు కలెక్టర్గా ఉంచారంటే భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నా కూడా అందులో అంత పెద్ద అవకాశం వారి వల్ల నా ఒక్కరికే దక్కిందని చెప్పి చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం మనందరం గుర్తుంచుకోవాలి. మీ అందరికీ నేను సమవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఏదో ముఖ్యమంత్రి గారో ఏదో మంత్రి గారో నన్ను ఉంచాలంటే ఉంచరు. నన్ను ఉంచేది ప్రజలు, నన్ను ఉంచేది పార్టీ లీడర్లు. ఆ సీట్లో నన్ను ఉంచిండ్రు అంటే ప్రజాదరణ ఉంది కాబట్టి, ప్రభుత్వ పథకాల అమల్లో బాగా ఉంది కాబట్టి, జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి, భారతదేశ మ్యాప్లో సిద్దిపేట జిల్లా ఉంది కాబట్టి
ఈ అధికారి పోతే బాగుండదు అనే ఆలోచనతో నాకు వారి దీవెనలు ఉన్నాయి కాబట్టి, వారి సపోర్ట్ ఉంది కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి, గౌరవ మంత్రి గారు అప్పటి మంత్రి గారు వారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి సమర్థంగా పనిచేశాను. ప్రజలకు చేరువయ్యాము. ప్రజల అనుమతి ఉంది కాబట్టి, ప్రజలు కోరుకున్నారు కాబట్టి, ప్రజా ప్రతినిధులు కోరుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా నన్ను కంటిన్యూ చేయడం జరిగింది. ఏ ఒక్కరోజు కూడా ప్రజలకు దూరంగానో ప్రభుత్వ పనికి దూరంగానో ఉండలేదు. 25 ఏండ్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రస్తావనలో ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా స్టేట్లో టాప్ ర్యాంకులో నేను గ్రూప్ 1 పరీక్ష ఉత్తీర్ణులై 1996లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉద్యోగం చేరిన నాటి నుంచి కూడా 25 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగంలో ఒక ప్రభుత్వ అధికారిగా నా ఆలోచన ఒకటే, నేను ప్రభుత్వ అధికారిగా వచ్చిందంటే ఆ భగవంతుని దీవెనలు, నా పూర్వజన్మ సుకృతం. నాకు ఒక ఎజెండాతోనే ఆ భగవంతుడు నన్ను నా కుర్చీలో కూర్చుండబెట్టాడు. ఆ ఎజెండా ఏంటంటే, నువ్వు అధికారిగా కుర్చీలో కూర్చుంటే నీ ఎదురుగా వచ్చి నిల్చుండి మాట్లాడి ఎవరన్నా నిన్ను అడిగినప్పుడు ఆ మనిషిని, ఆ మహిళను నీ కుటుంబ సభ్యునిగా ఆలోచించుకో. ఫస్ట్ నీ చెల్లెనా, నీ అమ్మనా, నీ భార్యనా, నీ బిడ్డ అడుగుతుందా అని ఫస్ట్ ఆలోచించుకోవాలి. నీ కుటుంబ సభ్యునికే ఆ సమస్య వస్తే నువ్వు ఏ విధంగా పరిష్కరిస్తావో అంతే శ్రద్ధతోని ప్రతి సమస్యను పరిష్కరిస్తేనే అధికారి అవుతాడు. ఆ ఆలోచనతోనే నా 25 సంవత్సరాల ఉద్యోగం ప్రయాణం చేసింది. ఆ ఆలోచనే నన్ను మీ ముందు ఇవాళ ఉంచింది అని గర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నాను. మీ అందరి అభ్యర్థన చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు అది మనకు హక్కులాగా భావించకూడకుండా ఒక బాధ్యతగా భావించి ఆ ఉద్యోగ నిర్వహణ ప్రజలకు మేలయ్యేటట్టుగా అనుక్షణం ఆలోచించి చేసినప్పుడే కానీ మనకు ఆ సంతృప్తి వస్తుంది. సో ఆ ఉద్యోగం ఆ విధంగా చేసినందుకే ఎంతో మంది ఉద్యోగులలో నాకు అరుదైన అవకాశం ఎమ్మెల్సీ, నాకు అరుదైన అవకాశం ఇవాళ మీ అందరిచే ఎంపీగా ఎన్నుకోబడడం. నాకు గట్టి నమ్మకం ఉంది, మనం ఎంపీగా గెలుస్తున్నాం. 100% గెలుస్తా ఉన్నాం. ఎందుకు గెలుస్తా ఉన్నామంటే మన ఉమ్మడి జిల్లాలో మన కార్యకర్తలు, మన క్యాడర్ స్థిరంగా గట్టిగా ఉంది. ఇక్కడ మన శాసనసభ్యులందరూ కూడా మన కొరకు అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. మనందరం ఒకరికొకరికి ఉన్నాం. నేను కూడా మీ అందరికి కూడా ఎప్పటికీ అందుబాటులో ఉండే వ్యక్తి. నా స్వభావమే ప్రజలను ఆదుకునే స్వభావం, ప్రజలతో మాట్లాడే స్వభావం, ప్రజల సమస్యలు తెలుసుకొని త్వరితగతిన వాటిని అర్థం చేసుకొని ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే మార్గం అన్వేషించడంలో నాకున్న అనుభవమే ఇవాళ నన్ను ముందుకు నడుపుతుందని చెప్పి నాకు గట్టి విశ్వాసం ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల ఆలోచనలో ఎప్పటికీ మనం నిరంతరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంచుకున్న బాట సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ క్యాడర్కి పార్టీ నాయకులు మీరందరూ ముఖ్యులు. సంగారెడ్డి నియోజకవర్గంలో మొన్న ఏ విధంగానైతే మీరు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో వారి డైరెక్షన్స్లో మన శాసనసభ్యులు ప్రభాకర్ అన్నను ఎన్నుకున్నారో ఆ రోజు మనం ప్రభుత్వంలో ఉండి కొట్లాడినాం, ప్రభుత్వం వస్తుందని కొట్లాడాం. ఈరోజు ప్రభుత్వం లేదు మనకి, కొన్ని కారణాల వల్ల, చిన్న కారణాల వల్ల మన ప్రభుత్వం ఇవాళ లేం. మనం లేనంత మాత్రాన మనం లేమని కాదు. కరెక్ట్గా 12 నెలల్లో మనం ప్రజలకు మళ్ళీ పూర్తి స్థాయిలో గుర్తొస్తాం. ఇప్పటికే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనకు ఇప్పటికే వ్యత్యాసం ఉంది ప్రభుత్వంలో. మన ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ కేసీఆర్ గారు, మన మంత్రి గారు మనం చేసిన పథకాలన్నీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక జిల్లా కలెక్టర్గా మన దేశంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో నాకు సత్సంబాలు ఉంటాయి. ఆ మార్గంలో నేను చూసినట్టయితే ఈ 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి కానివ్వండి, ఈ 10 సంవత్సరాలలో జరిగిన సంక్షేమం కానివ్వండి, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. చేసిందా ఒకసారి చెప్పండి మీరే గట్టిగా. చేసిండ్రా? చేసినా కూడా మనం ప్రజలు వద్దు అనుకున్నారంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను మనం విశ్లేషించుకుంటున్నాం, ఆ కారణాలను చక్కదిద్దుకుంటున్నాం. ఆ కారణాలు చక్కదిద్దుకునే మార్గమే
ఇవాళ మనకి ఎంపీ ఎలక్షన్ నిదర్శనం కావాలని చెప్పి మీ అందరిని కూడా నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా మనందరం గెలుస్తాం. మనందరం కూడా మళ్ళీ మంచి రిజల్ట్స్ మనకి పార్లమెంట్లో రాబోతా ఉంది. ఇక్కడ కావాల్సింది ఒకటే, హరీష్ సార్ ఏ విధంగానైతే మనకు డైరెక్షన్స్ ఇస్తారో, మన మాజీ మంత్రులు ఏదైతే ఇస్తారో వారి కింద మన ఇక్కడ మన నియోజకవర్గ కేంద్ర నాయకత్వం ఏదైతే ఇస్తారో అందరూ కూడా చేస్తాం. అదేవిధంగా చింతా ప్రభాకర్ గారు ఏదైతే మనకు గౌరవ శాసనసభ్యులు వారి సూచనల మేరకి మనం ముందు నడుచుకుంటూ వెళ్ళి ఒక సమిష్టి నాయకత్వంలో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ప్రతి గ్రామానికి ప్రతి బూత్ కనెక్ట్ అయ్యి మీ అందరి సహకారం కోవాలని కోరుకుంటున్నా. ఇంకొక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. నేను ఈ సంగారెడ్డిలోనే 2 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు ఉన్నా. నా బిడ్డ కూతురు జన్మించింది ఇక్కడే. నేను జాయింట్ కలెక్టర్గా పీడీగా 2002 నుంచి 2002 నుంచి 2004 వరకు ఉన్నాను. తర్వాత 2009లో అడిషనల్ కలెక్టర్గా ఉన్నాను. తర్వాత 2014లో జాయింట్ కలెక్టర్గా మీ దగ్గరికి వచ్చాను. ఎప్పటికి కూడా ప్రజావాణిలో ఉదయం వెళ్తే 10ంటికి నేను ప్రజావాణిలో కూర్చుంటే రాత్రి 11, 12 వరకు కూడా ప్రజావాణిలో ఉండి మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు లంచ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నేను. వచ్చే చాలా మంది నాకు ఇక్కడ సుపరిచితులు, వాళ్ళందరూ గుర్తున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. సో ఈ పరంపర కొనసాగాలంటే ఏ ప్రభుత్వం ఏదైతే మనం ఈ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రభుత్వం ఇప్పుడే 100 రోజులలోనే హామీలు ఇవ్వకుండా పరిపాలనా విధానంలో కొంత సరిగా లేకున్నట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తా ఉంది. రానున్న కాలంలో మన క్యాడర్ అప్రమత్తమై ప్రభుత్వాన్ని గొంతెచ్చి కొట్లాడే నాయకులు కావాలి. కాబట్టి మన ఎంపీ స్థానాన్ని మనం ఖచ్చితంగా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఆ విధంగా గెలుచుకున్న నాడే మన క్యాడరు మనం ప్రజల పక్షాన పోరాడగలుగుతాం. సో ఎంపీగా మనకు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ఎమ్మెల్యేల నుంచి కూడా అనుసంధానం చేసుకొని ప్రోగ్రామ్స్ చేసుకోవడము, ప్రజల పక్షాన నిలిచి ప్రజలు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం కోరగలుగుతాం ఇక్కడ. ఈ విషయం ఒకటి. రెండవది, ఇవాళ నేను పనిచేసిన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్గా మీ ముందు అదేవిధంగా అభివృద్ధి చూసినట్టయితే దేశంలో ఎక్కడ లేని విధంగా వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోవడము, ప్రభుత్వ పథకాలు త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడము, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను చక్కగా పరిపాలన అందించే విధంగా చూడడం వల్ల అభివృద్ధి అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఆ అభివృద్ధి ఫాస్ట్గా జరిగే మాదిరిలో నా భాగస్వామ్యం ఎంపీగా ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి, అధికారిగా కలెక్టర్గా ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువ ఉంటుందని చెప్పి నేను మీకు చెప్తా ఉన్నాను. నేను ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తాను. మీరు ప్రజలకు ఏం చేస్తారు? నా మీద కొన్ని అపవాదులు వేస్తా ఉన్నారు. అంటే వెంకట్రామరెడ్డి రాకుంటే గెలుస్తా అనేవాళ్ళు వెంకట్రామరెడ్డి వచ్చినాక కొద్దిగా భయపడతా ఉన్నారని చెప్పి సమాచారం మనకి ఇక్కడ. నా మీద అపవాదులు వేస్తా ఉన్నారు. సో అక్కడ ఒకటి ఏంటంటే అవన్నీ వద్దని చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం నేను కార్యకర్తలకు చెప్తా ఉన్నా. పేదింటి కుటుంబాలకు నేను ఒక హామీ ఇస్తా ఉన్నా. అంటే నేను ఒక విషయం మీకు ఈ ప్లాట్ఫామ్లో చెప్పాలి. భగవంతుడు మా కుటుంబానికి కొద్దిగా గొప్ప బతుకు తెరువుకు భోజనం ఇచ్చిండు. అట్లా అని చెప్పి నేను చేయి చేసి ఎన్నడూ కూడా ఉద్యోగంలో ఏమాత్రం కూడా నేను ఆశించలేదు. ప్రజలందరికీ కూడా తెలుసు నా స్వభావం. నేను అట్లాంటి వ్యక్తిని కాదు. కాకపోతే నాకు ప్రతిసారి కూడా నాలో మానవత్వం ఉంది. ఒక ఉద్యోగే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగి కాకుండా, ఒక ప్రజల మనిషిగా నన్ను ప్రజలు గుర్తించారు ప్రతి జిల్లాలో కూడా, ఇక్కడ పనిచేసినా కూడా. అయితే నేను ఒక విషయం మీ అందరికి కూడా ఈ వేదిక మీద, నా మొదటి మీటింగ్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో, ఈ వేదిక మీద మీకు ఒక ప్రామిస్ చేస్తా ఉన్నా. ఈ ప్రామిస్ ఏదైతే నేను వాగ్దానం చేస్తా ఉన్నానో ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా సూచా తప్పకుండా మీ అందరి పారదర్శకంగా మీ అందరి సమక్షంలో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. దాన్ని నేను చెప్పిన వాగ్దానాన్ని తీర్చాను. నా ఆలోచన, నా పేరు మీద పీవీఆర్ ట్రస్ట్, పి వెంకట్రామరెడ్డి పీవీఆర్ ట్రస్ట్. ఈ పీవీఆర్ ట్రస్ట్ కింద పేద విద్యార్థులు, కార్యకర్తల, మన బీఆర్ఎస్ కార్యకర్తల, పేద కార్యకర్తల కుటుంబాల పిల్లలకు, అదేవిధంగా మన పార్టీ కాకున్నా కూడా, మన పార్టీ నాయకులు కాకున్నా కూడా ఏదైనా పేద విద్యార్థి, పేద కుటుంబాలు ఉంటే విద్య కొరకు
రానున్న 5 సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు 100 కోట్లతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను. ఆ పీవీఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల చదువులు ఫీజుల కొరకే ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం వెబ్సైట్లో ఆ ట్రస్ట్ ఖర్చు వివరాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరునికి అందే విధంగా చేస్తాను. ప్రతి పౌరుని కూడా అందే విధంగా చేస్తాను. ఆ 100 కోట్ల రూపాయలు ఓన్లీ విద్య కేటాయిస్తా ఉన్నాం. నా కల్లారా చూసా కలెక్టర్గా చాలా మంది పిల్లలకు చదువు రాలే. నేను ఒక ఉదాహరణ చెప్తా, దయచేసి సమయంగా వినండి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి 2 నిమిషాలు. ప్రజావాణిలో కలెక్టర్గా నేను సిద్దిపేటలో ఉన్నాను. సౌమ్య అనే అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, ఎంబీబీఎస్ రాసింది, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. కరీంనగర్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్ వచ్చింది. వారి తండ్రి రైస్ మిల్లులో గత 25 సంవత్సరాల నుంచి గుమాస్తాగా పనిచేస్తాడు. సౌమ్య వాళ్ళ తండ్రి ఆయన వయస్సులో ఉన్నప్పుడు బస్తాలు భుజం మీద వేసుకోవడము, లేకుంటే టైర్ల బండిని మెడ మీద వేసుకొని నడిపేవాడు. ఆ క్రమంలో నేను ప్రజావాళ్ళలో ఉన్నప్పుడు బిడ్డను తీసుకొని వచ్చాడు. సార్ నాకు 2 నిమిషాలు ఎక్కువ టైం ఇవ్వాలి మీరంటే, తప్పకుండా ఇస్తాను, అక్కడ కూర్చోమన్నా. కొద్దిగా రష్ తగ్గినాక ఆయనతో మాట్లాడితే, సార్ నా బిడ్డకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, నేను ఉండేది 30 సంవత్సరాల నుంచి చిన్న రూము, 16 మంది లేబర్తో పాటు నేను ఒక లేబర్ రూమ్లో ఉంటున్నా ఒక రైస్ మిల్లులో సిద్దిపేటలో. నాకు బిడ్డకు మెడిసిన్ వచ్చింది, ఆ 3 లక్షల రూపాయలు లేవు అన్నారు. నా ప్రాణం చెల్లించింది. ఆ 3 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆమె 5 సంవత్సరాలు నేను అక్కడే ఉన్నాను. ఈ విషయం ఎవరికి తెలియదు, నేను మంత్రి గారి నోటీసులో కూడా పెట్టలేదు, ఎందుకంటే పెట్టొద్దు అనే ఆలోచనతో, ఎవరికి తెలియద్దు అనేది ఆలోచనతో నేను చెప్పను జనరల్గా ఇవన్నీ. ఆ పిల్లలకు చదివించడమే కాకుండా ఆ 5 సంవత్సరాలు ఆ పాపకు ఫీజులు కట్టి ల్యాప్టాప్ కంప్యూటర్ కొనిచ్చి అందరి పిల్లల్లాగా ఆ పిల్ల కూడా బాగుండాలి అనే ఆలోచనతో ఆ పిల్లకు మంచి దుస్తులు కొనిచ్చి ఆ పిల్ల బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైనా కూడా 1 లక్ష రూపాయలు కంటిన్యూస్ గా ఎంబీబీఎస్ స్టూడెంట్ గా ఉండేటట్టు చేశాం. అయితే నేను ఎందుకు చెప్తానంటే ఈ 100 కోట్లు కూడా అదే విధంగా ఉపయోగపడతాయని నేను చెప్తా ఉన్నా. దాని కొరకే నేను చెప్తున్నా కానీ చేసిన పని చెప్పడానికి కాదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను మీకు. ఆ రోజు ఆ తండ్రి అన్నాడు నాతోని, సార్ నాకు 2వ బిడ్డ ఉంది, నాకు 2 బిడ్డలు అన్నాడు. నా బిడ్డ 10వ తరగతి చదువుతా ఉంది, 2 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ కూడా మెడిసిన్ కొడతారు సార్, మరి ఆ బిడ్డ కూడా సాయం చేస్తావని అడిగాడు. భగవంతుడు ఆయన వెంబడి ఉన్నాడు. కరెక్ట్ గా 2 సంవత్సరాల తర్వాత ఆ చెల్లెమ్మకు కూడా అక్క కాలేజీలోనే, ప్రతిమా మెడికల్ కాలేజీలోనే మళ్ళీ మెడికల్ సీట్ వచ్చింది. ఆ పాపకు కూడా నేను ఇప్పటి వరకు సాగు చెప్పలేదు, ఆ పాపకు కూడా నేను మళ్ళీ 4 సంవత్సరాల నుంచి చదివిపిస్తా ఉన్నా. ఇప్పుడు 4th ఇయర్లో కరీంనగర్లో చదువుతా ఉంది. నా ఇంట్లో ఆడపిల్లలు, మాది ఉమ్మడి కుటుంబం, 30 మంది కలిసి ఉంటాం, ఒకటే కిచెన్ ఒకటే డైనింగ్. ఎందుకు చెప్తా ఉన్నా అంటే సందర్భం అర్థం చేసుకోవాలి నా మనస్తత్వాన్ని. మీరే ముఖ్యులు, మీ ద్వారానే నేను ఎన్నికబడతా. మీరు సైనికుల్లా పనిచేస్తే నా ఎన్నిక ఖాయం. నేను రాజకీయాలకు డబ్బుల కొరకు రాలే, డబ్బుల కొరకు సంపాదించని వాగ్దానం చేస్తా ఉన్నా. నా సేవలు మీరు తీసుకోండి, నిరంతరం మీ వెంట ఉంటా. ఆ రోజు మళ్ళీ చదివిపించాను, 2వ బిడ్డ కూడా మెడిసిన్ చదివిపిస్తాను. మా ఇంట్లో పిల్లలు కూడా ఆ పిల్లలు చూసి నేర్చుకోవాలని చెప్పి ఆ తల్లిదండ్రులను ఎవరికి తెలియలేదు, సిద్దిపేటలో ఎవరికి చెప్పకుండా రమ్మని, ఎందుకు పబ్లిసిటీ అని చెప్పి ఆ తల్లిదండ్రులను ఆ 2 అమ్మాయిలను తీసుకొచ్చి మా కుటుంబం మొత్తంతో మా పిల్లలను పరిచయం చేసి వాళ్ళలాగా మీరు చదవాలి అని చెప్పి నేర్పి పంపించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ 100 కోట్లు సద్వినియోగం కావాలి. ఒక అపోహ ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడు 100 కోట్లు ఇస్తారంటే వట్టిగా వాళ్ళకి ఇచ్చుకుంటారంటారు. అది నేను అందువరకే మీకు చెప్పా. ప్రతి సంవత్సరం 20 కోట్లు పేద విద్యార్థుల పిల్లల కొరకు, విద్య కొరకు నేను ఖర్చు పెడతా. ఆ 20 కోట్ల ఖర్చు వివరాలు ఆ సంవత్సరం కాగానే వెబ్సైట్లో ఉంటాయి. ఎవరికి, ఏ కూతురికి, ఏ కార్యకర్త పిల్లలకు పోయింది అనేది మీకు అక్కడ వివరాలు ఉంటాయని చెప్పి నేను ఇవాళ మీకు సవివరంగా చెప్తా ఉన్నా. అదే కాకుండా 7 నియోజకవర్గాలలో గెలిచిన 9 నెలల లోపు
గెలిచిన 9 నెలల లోపు 7 నియోజకవర్గాలలో ఇలాంటి ఫంక్షన్ హాళ్లు నిర్మించి మన క్యాడర్కి రూపాయి ఖర్చు లేకుండా ఫంక్షన్స్ నిర్వహించే బాధ్యత నాది. 7 నియోజకవర్గాలలో సుమారుగా 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఫంక్షన్ హాల్కి ఇలాంటి ఫంక్షన్ హాల్ నిర్మించి అక్కడ మన కార్యకర్తలు మన మండల అధ్యక్షులతోనే అది ఓపెనింగ్ చేసే విధంగా, మన పార్టీ అధ్యక్షులతో ఓపెనింగ్ చేసే విధంగా, మన పార్టీ కుటుంబంతో ఓపెన్ చేసే విధంగా చేసి ఆ వ్యవస్థ నడపడము, మెయింటైన్ చేయడము, మన పార్టీ సభ్యులందరికీ కూడా ఫ్రీగా ఫంక్షన్లు చేసుకునే విధంగా ఆ ఖర్చులు, కరెంటు ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను అని ఇలా వాగ్దానం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా 9 నెలలలో 7 ఫంక్షన్ హాల్స్ కట్టి నేను మన కార్యకర్తలతోనే ఓపెనింగ్ చేయిస్తానని చెప్పి మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. ఇక్కడ నేను ఇవి చేయడానికి 2 కారణాలు. ఎందుకంటే నేను రాజకీయంగా కొత్తవాణ్ణి, నాకు ప్రజల విశ్వాసం కావాలి, నాకు హృదయం ఉంది, భగవంతుడు పనిచేసే అది అవకాశం ఇచ్చాడు, కార్యకర్తలకు త్వరితగతిన పని అయ్యే తెలివి కూడా ఇచ్చాడు. నాకు కలెక్టర్, మాజీ కలెక్టర్ హోదా ఇచ్చాడు, విద్య ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, కొద్ది గొప్ప రుణం డబ్బు ఇచ్చాడు, దాంతోపాటు పెద్ద గుండె కూడా నాకు ఇచ్చాడు, మంచి మనసు కూడా ఇచ్చాడు నాకు. కానీ అది నా ఒక్క కుటుంబానికి సరిపోదు, ప్రజలకు ఏదో చేయాలనే మంచి కోరిక ఉన్న వ్యక్తిని నేను. దయచేసి నా కోరిక మన్నించి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మీ ఇంట్లో వ్యక్తినై ఉంటా, మీ ఇంటి వ్యక్తినై ఉంటా, మీ కుటుంబ సభ్యునై ఉంటా, తప్పకుండా శ్రమిస్తా, మీతో ఉండి మీ కష్టాలలో పాలు పంచుకుంటానని చెప్పి నేను ఈ సభా వేదిక మీద వాగ్దానం చేస్తా ఉన్నా. నా జీవితంలో అబద్ధం ఆడలేదు, నా జీవితం ఉన్నంత వరకు కూడా నేను అబద్ధం ఆడనని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి రుజువు చెప్తా ఉన్నాను. 9 నెలల లోపల ఫంక్షన్ హాల్స్ ఓపెన్ చేసి గెలిచిన నెల రోజుల లోపల ట్రస్ట్ ఓపెనింగ్ కార్యక్రమాలు 7 నియోజకవర్గ కేంద్రాలలో ఓపెన్ చేస్తాను, కార్యకర్తల సమక్షంలో ఓపెన్ చేస్తాను. గెలిచిన నెల రోజుల లోపల ట్రస్ట్ ఓపెన్ చేస్తాను, గెలిచిన 9 నెలల లోపల ఇలాంటి ఫంక్షన్ హాల్ ఓపెన్ చేస్తానని చెప్పి మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. దయచేసి ఈ హాల్లో ఉన్న కార్యకర్తలు మీరు ప్రభాకర్ అన్నను గెలిపించారు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం, ఆ రోజు ప్రభుత్వం వస్తుందని మనకు ఆశ, బలం. ఈ రోజు లేం మనం. కాకపోతే మనకు క్యాడర్ ఉంది, మనకు ఓట్లున్నాయి. మన ఓట్లు, మన క్యాడర్ పనిచేస్తే నేను గెలుస్తా. హరీష్ రావు సార్ నాకు డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. ప్రతిరోజు వారి డైరెక్షన్స్ లో ప్రయాణం చేస్తా ఉన్నా. స్థానిక నాయకత్వం, శాసనసభ్యుల అడుగుజాడలో నడుస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీరు ఊరూరున ప్రతి ఊళ్ళో చర్చ జరపండి, ప్రతి ఊళ్ళో వెంకట్రామరెడ్డిని ఎన్నుకోవాలని చెప్పండి, వెంకట్రామరెడ్డి మన పక్షాన ఉంటాడని చెప్పి నా పరంగా మీరు అందరూ వాగ్దానం చేయండి. నేను మీ కొరకు పనిచేస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నా. మాట తప్పని వ్యక్తిని నేను, వెనుకకు ఓని వ్యక్తిని, నా జీవితం ఉన్నంత వరకు అబద్ధం ఆడని వ్యక్తిని. కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పి కోరుకుంటూ, నేను చెప్పిన అన్ని కూడా కల్లారా మీరు చూస్తారని చెప్పి చెప్తూ, నేను మీకు అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రభాకర్ అన్న కూడా ధన్యవాదాలు చెప్తాను. గట్టిగా చెప్పండి కొట్టండి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలి అవుతున్నదే, 2 అయిందా? చాలా ఎక్కువ టైం, ఎక్కువ మంది మాట్లాడినట్టున్నాం. ఇంకా కొంతమందిని మాట్లాడించుకోలేకపోయినాం, ఏమనుకోవద్దు. ఎంత టైం ఇస్తారు? 10 నిమిషాలా, 20 నిమిషాలా? మీ ఓపిక గంట. ఆకలి కాదా? ఎంత పట్టుదలగా ఉన్నారంటే నో ప్రాబ్లం. జై తెలంగాణ. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఆత్మీయులు, మన శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మే 5వ తేదీన, 5 కదా కౌంటింగ్, జూన్ 4th, జూన్ 4వ తేదీన
మన మెదక్ కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. నాకు ఎటువంటి అనుమానం లేదు, మెదక్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. పోయిన 2 సార్లు కూడా మనం ప్రభాకర్ అన్నని గెలిపించుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మెదక్ ఎంపీ గెలిచిన విషయం గెలిపించిన మీ అందరికీ కూడా తెలుసు. సో ఈసారి కూడా తప్పకుండా మెదక్ మీద ఏ జెండా ఎగురుతుందంటే అది గులాబీ జెండా. మన కాబోయే ఎంపీ మన వెంకట్రామరెడ్డి గారు. గౌరవనీయులు పెద్దలు, నాకైతే నా నోట్లో ఇప్పటికీ ఎంపీ సాబ్ అనే వస్తుంటది. మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మా సోదరీమణి మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారు, మా జెడ్పీ చైర్మన్ సోదరీమణి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు జయపాల్ అన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా శివకుమార్ గారు, దేశపాండే గారు, దేవేందర్ అన్న గారు, మరి మా మాణిక్యమన్న గారు, ఆత్మకూరు నగేష్ గారు, బుచ్చిరెడ్డి గారు, మా టీఎన్జీఓ మిత్రులు బీఆర్ఎస్ నాయకులు రాజేంద్రన్న గారు, ముఖీం గారు, సరళమ్మ గారు, చాలా మంది ఉన్నారు, మరి నేను తప్పు పట్టుకోవద్దు కానీ మనోహర్ గౌడ్ గారు, కొండలరెడ్డి గారు, మా లక్ష్మి గారు, మనోహర్ గౌడ్ గారు, ఫారూక్ భాయ్, చంద్రగౌడ్, ఇంకా నరహర్ రెడ్డి గారు, మా మున్సిపల్ వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గోపాల్ గారు, నరహర్ రెడ్డి గారు, ముఖ్యంగా మా శివరాజ్ పాటిల్ సీనియర్ నాయకులు, గౌరవ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా జర్నలిస్టులందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒక విషయం మనకే కాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది. మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందులో ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయినారు పోటీ చేద్దామని. సర్వే చూసుకున్నాక ఇక లాభం లేదు, ఇక పోటీ చేస్తే అని తోక ముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు. ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలు గెలిపియాలి కదా. ఆయన 4 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏళ్లు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలను మొన్ననే గెలిపిస్తారు కదా. 4 ఏళ్లు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. దయచేసి మన కార్యకర్తలను కూడా అందరం కష్టపడి పనిచేద్దాం. మొన్న మీరు చింత ప్రభాకర్ అన్న కోసం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు, మంచి విజయాన్ని మీరు సాధించారు. అదే స్ఫూర్తితో ఇవాళ అందరం కూడా మనము ఓన్ చేసుకొని ఎవరికి వాళ్ళం మనమే అభ్యర్థి అనుకొని మనము వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంకట్రామరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు సౌమ్య అనే అమ్మాయి కానీ ఆ కుటుంబాన్ని డాక్టర్లు చేసిన నిజంగా ఈ కాలంలో ఎవరైనా ఉంటారా? సొంత పిల్లలలాగా ఆ కుటుంబాన్ని చదివించి ఇవాళ 2 డాక్టర్లను చేసిండు అంటే ఎంత మనసుంటే చేయాలి. ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే, ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే. ఇంకొక ఉదాహరణ చెప్పాలి మీకు. 2014లో ఇదే సంగారెడ్డిలో వారు జాయింట్ కలెక్టర్గా ఉండే మా సిద్దిపేట డివిజన్లో దుబ్బాక ప్రాంతం నుంచి ఒక చేనేత కార్మికుల కుటుంబం, తల్లి తండ్రి 2 ఎయిడ్స్ పేషెంట్లు, పాపం 2 చనిపోయినారు. 2 ఆడపిల్లలు, రోజా రమణ్య ఏదో పేరుండే, రాధా రాధిక. అది అయితే ఆ పిల్లలకు తెలియదు, దయచేసి మీరు రాయొద్దు, పిల్లలకు ఆ ఎయిడ్స్తో చనిపోయిన విషయం తెలియదు. అయితే ఆ పిల్లలు రాధా రాధిక, ఆ 2 పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిండ్రు. అమ్మా నాన్న 2 చనిపోయినరు, మేము అనాథలమైన మమ్మల్ని కాపాడుకోండి అని ఇస్తే, వారు ఒక మనసున్న మనిషి కనుక వాళ్ళని ఇక్కడనే సంగారెడ్డిలో హాస్టల్లో చేర్పించి ఆ పిల్లల్ని ఇక్కడ చదివించారు. చదివించి మళ్ళీ సిద్దిపేట కలెక్టర్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో అక్కడికి వాళ్ళ పిల్లల్ని షిఫ్ట్ చేసుకొని ఆ పిల్లల్ని ఇలా ఉన్నత విద్యావంతులు చేసి, ఆ పిల్లల పెళ్లిళ్లు చేసి, ఆ పిల్లల్ని ఒక దరికి చేర్చినటువంటి వ్యక్తి.
నాకెందుకు గుర్తు అంటే కేక్ కట్ చేస్తుండే ప్రతి బర్త్డేకు సిద్దిపేట ఆనంద నిలయానికి పోయి కేక్ కట్ చేసి వస్తుండే. అరే ఏందబ్బా ఈ ప్రతి బర్త్డేకి పోతుండని ఓ రోజు అడిగిన. అడిగితే గిట్లా జరిగింది 2014లో నాకు సంగారెడ్డిలో వచ్చి పిల్లలు దరఖాస్తు ఇచ్చిండ్రు. ఆ పిల్లల్ని నేను దత్తత తీసుకున్నా, అనాథ పిల్లలు. ఆ పిల్లల్ని నేను చదివిస్తున్నా అని చెప్పిండ్రు. అందులో ఒక అమ్మాయి పీజీ చేసి ఇవాళ మంచి ఉద్యోగం పొందింది. ఆ అమ్మాయి పెళ్లి కూడా తనే దగ్గరుండి కన్న తల్లిదండ్రుల్లాగా పెళ్లి చేసినాడు. ఆ రెండవ అమ్మాయి కూడా ఇప్పుడు పీజీ చదువుతా ఉంది. ఇప్పటికీ ఆ అమ్మాయిని కూడా చదివిస్తా ఉన్నాడు. అంటే ఒక మనసున్న మనిషి. అట్లా చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి చేరియాల్లో కూడా మా దగ్గర ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కడతా ఉంటే ఇంటికి నీళ్లు పడుతుంటే ఆ ఇంటి మీదకి వెళ్ళి పడి నడుమిరిగిపోయింది. నడుమిరిగిపోతే అది పత్రికలో వచ్చింది. ఓ రోజు నేను పేపర్లు చదివిన, అప్పుడెప్పుడు 2016 అనుకుంటా. నడుమిరిగిపోతే ఆసుపత్రిలో జాయిన్ అయిపోతే చివరికి ఆ కట్టుకుంటున్న ఇల్లు అమ్ముడుకున్నాడు, భూమి అమ్ముకున్నాడు. మొత్తం పోయి ఆయన వైద్యం చేయించుకొని వస్తే జీవోత్సవం లాగా బెడ్ రిడన్ పేషెంట్ అయిపోయింది. మనిషి బతికింది కానీ మంచం మీదకి వెళ్ళేవాడు. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే ఆ పిల్లల్ని అడాప్షన్ తీసుకొని కొత్త ఇల్లు కట్టించి ఆ పిల్లల్ని చదివించిన సంఘటన సిద్దిపేట జిల్లా చేరియాల్లో జరిగింది. అంటే ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను ఎక్కువ టైం తీసుకోను కానీ ఒక మంచి మనిషి, హృదయం ఉన్న మనిషి, ప్రజలకు సేవ చేయాలని నిస్వార్థంగా వచ్చి ఇవాళ 100 కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేసి మన కార్యకర్తల పిల్లల్ని ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, IIITలో సీట్లు వచ్చి ఫీజులు కట్టలేక బాధపడుతున్న ఆ పేద పిల్లల్ని చదివిస్తానని చెప్పి ఇవాళ గొప్ప మనసున్న మనిషి కనుక అటువంటి మనిషిని మనం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ 6 ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం. మెదక్లో కూడా తక్కువ మెజార్టీతో పోయినాం. సో మనకున్న క్యాడర్ కానీ మనకున్న బలం కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ ఖచ్చితంగా గెలుస్తాం. ఇవాళ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు కొద్దిగా అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు పంచిండ్రు, ఇంటింటికి వచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు. మరి అమలైనయా? ఇవాళ 100 రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజులు దాటింది. కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఒకటి చూడండి, ఒక హామీ ఆడ టీవీలో కనబడుతుంది, రుణమాఫీ దేయి బిడ్డ. ఏం చెప్పిండ్రో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. ఇదే ప్రజలకు కూడా చెప్పాలి. మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పాలి. మీ గ్రామాల్లో కూడా రైతులకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సౌండ్ పెట్టాను నేను. ఏమైందిరా బాబు? क्या हुआ बेटा? రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినారు. కానీ ఈరోజు ఆయన చేసిందేంది? 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు. 100 రోజులు దాటిపోయింది. ఈ రోజుకు 2 లక్షల రుణమాఫీ జరగలేదు. మొన్న మన రేగోడ్ మండలం, మన సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలంలో బ్యాంక్ అధికారులు పోయి బిడ్డ మీరు అప్పు కట్టరా అని చెప్పి రైతులను ఇవాళ బలవంతంగా క్రాప్ లోన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు ఆ రోజు చెప్పిందేంది, ఈ రోజు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. అంటే మాట తప్పడం కాంగ్రెస్ కి అలవాటు. మరి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. రెడీ ఉందారా బిడ్డ? అవుతుందా కాదా? అయితే చూద్దాం, లేదంటే నేను స్పీచ్ ఇచ్చుకుంటా. గొప్ప పిఆర్ఓలు, ఓఎస్డీలు బాగున్నారు బిడ్డ, టెక్నీషియన్లు. రైట్. సో రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది. అదేవిధంగా రైతులకు వాళ్ళ 6 గ్యారంటీల్లో 5 అంశాలు చెప్పారు. దయచేసి మా కార్యకర్తలు, వేదిక మీద ఉన్న మా ప్రజాప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. 100 రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతులకు నాణ్యమైన 24 గంటలకు కరెంట్ ఇస్తామన్నారు. ఒక్కటన్నా వచ్చిన ఆదాయంలా?
ఏ ఒక్కటన్నా అమలైందా? ఒక్కటి కూడా కాలేదు. మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది? మొన్న పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది. రైతు బంధు 15,000 ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతుంది. వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ ఓటేస్తే నువ్వు ఇయ్యకరా భయ్ పర్వాలేదు ఓటేసినట్టు అవుతుంది. అవుతుందా కాదా? అందువల్ల మనం ఆలోచన చేయాలి, ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? అరే నేను 100 రోజులు ఇస్తాను ఎగబెట్టిన నన్నే గెలిపించింది, ఇక అవసరం లేదనడా? వడ్లకు 500 బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, ఇక అవసరం లేదు అంటడా అనడా? అందువల్ల మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దిగిపోదు. ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు. ఆయనే చెప్పిండు కదా మన సంగారెడ్డిలో, बड़े भाई छोटे भाई, छोटे भाई बड़े भाई से पूछा ना, मोदी साहब से क्या पूछा ये छोटे भाई? बड़े भाई फ्यूचर में भी आपका धुआं रहना, आपका मदद रहना, हमारे तरफ देखो, गुजरात जैसा हमारा तेलंगाना को बनाओ बोल रहा. बोले तो क्या बोलना चाह रहे रेवंत रेड्डी? आगे भी बीजेपी जीतता, आगे भी मोदी साहब रहता, तुम हमारा को अच्छा तरीके से देखो, हमारा फंड्स दो बोल के बोल रहा. बोले तो इन्हें रेवंत रेड्डी कांग्रेस से मुलाकात हो गया, इन्हें खुद बोल रहा आगे भी बीजेपी जीतेंगे बोल के. ये बात हमारे मुसलमान भाई, हमारे बहन भी सोचना चाहिए. इन्हें बीजेपी के जो अदानी है वो अदानी साहब से भी गला मिल लिया. इन्हें मोदी साहब को बड़े भाई बोलते हैं. अरे क्या करे बीजेपी ने? बीजेपी जो वादा करा एक तो भी करा आज तक. बीजेपी क्या बोले उनके मैनिफेस्टो, कांग्रेस पार्टी ने क्या बोले उनके मैनिफेस्टो में? वो लोग बताए कि हर साल बजट में मुसलमान के लिए 4,000 करोड़ देते बोले. दिए क्या? 4,000 बोले, वो लोग 2,200 रुपए, 2,200 करोड़ रुपए लगाए. इससे क्या समझना चाहिए? पहले वादा कांग्रेस ने टूटा गया. मैं और एक बात मैं आप लोगों से पूछना चाहता हूं, कभी इंडिपेंडेंस आने के बाद अपने एरिया में कोई गवर्नमेंट में मुसलमान मिनिस्टर नहीं रहे से टाइम कभी है भैया? पहली बार आज अपने राज्य में मुसलमानों को कैबिनेट मिनिस्टर नहीं बनाए. कोई मिनिस्टर है नहीं अपने तरफ से. केसीआर साहब आए तो डिप्टी सीएम दिए, रेवेन्यू मिनिस्टर दिए, होम मिनिस्टर बनाए केसीआर साहब ने. लेकिन आज अपने राज्य में कांग्रेस के हुकूमत ने मुसलमानों को कम से कम मिनिस्टर भी नहीं दिया, बजट भी कम कर दिया है. क्या दिया? ऊपर से मोदी के पीछे भाग रहे लोग. इमाम मौजम साहब लोगों को तनख्वाह डबल करते बोल के बोले, करे क्या? नहीं करे. अरे रमजान का महीना चल रहा, आज तक उन लोगों का तनख्वाह भी नहीं गिरा. जो केसीआर साहब ने इस दुनिया में पहली बार इमाम मौजम साहब लोगों को कोई तनख्वाह दिए, वो केसीआर साहब ने दिया है. आज भी रमजान के महीना चल रहा, उन लोगों का 3 महीने का 4 महीने का तनख्वाह अभी भी बाकी है. अरे कम से कम रमजान भी नहीं बनाना चाहते क्या? तनख्वाह भी रोक के रखते क्या? केसीआर साहब तोहफा बेचते थे रमजान महीने में, ये लोग तोहफा भी नहीं दिए. ये बात पूरा आप समझना चाहिए. केसीआर साहब ने माइनॉरिटी रेजिडेंशियल स्कूल लगाए, अपने बच्चियों को पढ़ाने के लिए बहुत अच्छा काम केसीआर साहब ने कर चुके हैं. अब ये इस इलेक्शन में यहां तो कांग्रेस है नहीं, मेदक जिले में यहां अगर से अपना लड़ाई है बीजेपी से है. मुसलमान बहनों से, भाइयों से, बुजुर्गों से मैं एक ही गुजारिश करना चाहता हूं, आपके वोट कांग्रेस को डाले तो वो बेकार होता है, वो बीजेपी को फायदा पहुंच सकता है. इस वास्ते एक सेक्युलर लीडर है केसीआर साहब ने, सेक्युलर पार्टी है बीआरएस पार्टी ने. आप तमाम लोग वेंकटराम रेड्डी साहब को कार के निशान पे वोट देके
जिताइए बोल के मैं आप सबसे गुजारिश करना चाहता हूं। ये बीआरएस पार्टी ही बीजेपी से टकरा कर सकते हैं। पहले क्या बोले ये लोग, बीजेपी बीआरएस मिले हुए बोल के गलत प्रचार करें। आज ये लोग ने हम अलायंस नहीं करे बोल के कविता जी को अरेस्ट करके जेल में रखे। अगर से हम उन लोगों से अलायंस कर लिया तो कविता जी अरेस्ट होते थे क्या? ये लोग ऐसी काम करते हैं। అంటే బీజేపీ పరిస్థితి ఏంటంటే నచ్చినోళ్ళు జేబులు ఉండాలి, నచ్చనోళ్ళు జైల్లో ఉండాలి. ఇది బీజేపీ వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు ఇలా అక్రమ కేసులు పెట్టి కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేసినారు. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకంగా కేసులు పెడుతున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. అందువల్ల हमारे भाइयों से बहनों से एक ही बोलना, केसीआर साहब कभी भी बीजेपी से मिलने वाला नहीं है। वो एक सेक्युलर लीडर है, एक सेक्युलर पार्टी है बीआरएस पार्टी। आप तमाम लोग इस इलेक्शन में बीआरएस पार्टी का तायद करिए। वेंकटराम रेड्डी साहब को जिताने के लिए आप सब पूरी ताकत से कोशिश करिए। अभी हम देखेंगे पेटना नद रैत ऋणमाफी बेट అయితే అమితోని ఏమరా భాయ్ ఫ్రీగా గిట్ట పెట్టినావా నువ్వు? పైసలు తీసుకున్నావా? ఏదో ఫ్రీగా పెట్టినట్టు పెట్టించినట్టు చింతన. क्या है रे भाई? ठीक है छोड़ देते. సో ఈరోజు మహిళలకు వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. మొదటి హామీ తుంగలో దొక్కింది కాదా? వచ్చినాయా 2500? ఏ ఒక్క మహిళ కన్నా 2500 వచ్చినాయా? మరి వాళ్ళు 100 రోజులు ఇస్తామన్నారా లేదా? అంటే ఇవాళ మహిళల్ని కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, పేదల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెన్షన్లు కూడా మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్దారుడికి 8000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. అందువల్ల నేను మీతో కోరేది ఒకటే, ఇవాళ మన సంగారెడ్డి నియోజకవర్గంలో 50,000 మందికి ఆసరా పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. మరి కాంగ్రెస్ ఏమో 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. గ్రామాల్లో మీరు అవ్వ తాతల దగ్గరికి పోండి, వితంతువుల దగ్గరికి వెళ్ళండి, ఎయిడ్స్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళండి, నేత గీత కార్మికుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళందరికీ కూడా చెప్పి 4000 పెన్షన్ ఇస్తామని ఓట్లేసి కొని మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ మనం పెన్షన్దారులందరినీ కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఇవాళ చాలా బాధలో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఈ 4 నెలల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది, రైతుల కష్టాలు మొదలైనవి. మోటార్లు కాల్తా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి, పంటలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఇవాళ కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా మోటార్లు కాలలే, టైం మీద రైతు బంధు వచ్చిందా లేదా? అప్పుడు కరోనా भी आए लेकिन రైతు బంధు అసలీ టైం पे కేసీఆర్ साहब ने दिया. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు అందించింది కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పంట కోతకొచ్చినా ఇంకా కొంతమందికి రైతు బంధు పడని పరిస్థితి ఉంది. అది పెట్టుబడి సహాయమా? పెట్టుబడి సహాయం అనేది పంట పెట్టేటప్పుడు ఇవ్వాలి, పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే ఇవాళ రైతులను నట్టేట ముంచినారు. ఇవాళ మనం డిమాండ్ చేయాలి, వడ్లు వస్తున్నాయి, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వమని చెప్పి గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ మనం నిలదీయాలి. 500 బోనస్ ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని చెప్పి రైతులను మీరు అందరూ కూడా రైతుల పక్షాన నిలబడండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం. అంటే మీరు ఆలోచించండి, రైతులకు అన్యాయం,
ఆసరా పెన్షన్ ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం, మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి అన్యాయం, నిరుద్యోగులకు 4,000 భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను కూడా నట్టేట ముంచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ ప్రజలు కాంగ్రెస్ కోటేసే విషయంలో ఆలోచనలు పడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గేట్లు తెరుస్తాం రాండ్రి రాండ్రి అంటుండు. నువ్వు ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడు, నాయకులను కొనుడు కాదు, నాయకుల ఇంటి చుట్టూ తిరుగుడు కాదు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ రేవంత్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా. నువ్వు హామీలు అమలు చేయడం మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను ఎట్లా బెదిరియాలి, వాళ్ళ మీద ఎట్లా అక్రమంగా కేసులలో ఇరికియాలి, వాళ్ళని ఎట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇవాళ ఇది కాదు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రజలు నమ్మకం కొద్ది నీకు ఓటేసిండ్రు. ఇప్పుడిప్పుడే విఘ్నులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను కూడా గ్రహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. కార్యకర్తలతో నేననేది, మనమేమి హంగామా అక్కర్లేదు, డోర్ టు డోర్ పోండి. మంచిగా 10 మంది రైతులుంటే పొలం కాడ పోయి సంధాయించుండ్రు. ఇంటింటికి వెళ్లి అక్కా చెల్లెలకు మహాలక్ష్మి పేరు మీద కాంగ్రెస్ పార్టీ చేసిన మహా మోసాన్ని వివరించే ప్రయత్నం చేయండి. ఆసరా పెన్షన్ जनवरी నెల ఒక పెన్షన్ ఎగరగొట్టిండు. ఆ ఇచ్చే 2,000 కూడా ఇవ్వలేదు जनवरी. एक महीना का तो पेंशन ही बंद कर दिया, ऊपर से 4,000 देते बोले, 1 महीना का तो 2,000 भी नहीं दिया जनवरी నెల. సో ఇట్లా ఆ వాళ్ళని కూడా మనం మద్దతు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఏం చూసి ఓటేయాలి? కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం నిర్మించలేదా? కేసీఆర్ గారు చేసినన్ని యజ్ఞాలు హోమాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? మనం కూడా హిందువులమే, మనం కూడా భక్తులమే, మనం పేదల పక్షాన నిలబడుతున్నాం. ఇలా బీజేపీ వాళ్ళు కేవలం మతం పేరు మీదనో ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా ఓటు అడగడం కాదు. ఏం చేసింది బీజేపీ? రైతుల జీవితాల్లో మార్పు తెచ్చిందా? కార్మికుల జీవితాల్లో మార్పు తెచ్చిందా? 157 మెడికల్ కాలేజీలు పెడితే కనీసం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ అని ఇచ్చిందా? ఇలా సంగారెడ్డికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా మెడికల్ కాలేజీలో పిల్లలు చదువుతున్నారంటే, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే, పేదలకు వైద్యం దొరుకుతుందంటే మన గులాబీ జెండా ఇచ్చింది. ఆనాడు మన ఎమ్మెల్యే లేకపోయినా మన కేసీఆర్ గారు చింత ప్రభాకరణ కోరితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని సంగారెడ్డికి తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ. ఏమిచ్చింది కాంగ్రెస్? అందువల్ల మనం దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు చెప్పాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తేనే వాళ్ళ మెడలు వంచి ఈ 6 గ్యారెంటీలు అమలు చేయిస్తామని చెప్పి ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి సురుకు పెడితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయి. లేకపోతే ఏమంటారు? మేము మోసం చేసిన 6 గ్యారెంటీలు ఎగబెట్టినా మాకు ఓట్లు పడ్డాయని అనరా? మరి ఆ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్లు 2 కలిసి ఈ తెలంగాణకు అన్యాయం చేసినాయి. మరి ఈ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు. అంటే మనము తెలంగాణ గెలవాలంటే, తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి అనేటువంటి నినాదంతో ఈ ఎన్నికల్లో మనం ప్రజల దగ్గరికి పోవాలి. తెలంగాణ కోసం నికార్సిగా పోరాడే పార్టీ ఒకే ఒక్క బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళకు 100 ఎజెండాలు ఉంటాయి, బీజేపీ వాళ్ళకు 100 ఎజెండాలు ఉంటాయి. వాళ్ళు ఏదన్నా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఖచ్చితంగా ఎలాంటి రాజీ లేకుండా పోరాటం చేయగలిగేటువంటి పార్టీ ఒక్క బీఆర్ఎస్ అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దయచేసి కార్యకర్తలు కూడా ఎవరు అధైర్యపడకండి. ఇవాళ మీకు ప్రభాకర్ అన్న ఉన్నాడు, నేనున్నా. మనం ఎంపీ వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే ఆయన కూడా రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. ప్రతి నిమిషం ఫోన్లో అందుబాటులో ఉంటాడు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా, కష్టం వచ్చినా నిలబడి న్యాయం చేయగలిగే ఒక మంచి ఎంపీ అభ్యర్థి మనకు వచ్చినాడు. అందువల్ల మీరు కూడా మనము, ఎందుకంటే వారికి ఎంపీ ఫండ్స్ కూడా 5 కోట్ల రూపాయలు ఉంటాయి. మనకు మన గ్రామాల అభివృద్ధికి కానీ కార్యకర్తల సంక్షేమం కోసం ఇలాంటి మంచి మనిషి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించడానికి
వచ్చే 50 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడదాం. మన గులాబీ జెండాను మనం గెలిపించుకొని మళ్ళీ ఒకసారి మెదక్ జిల్లా గులాబీ జెండాకు అడ్డా, ఇది మా బీఆర్ఎస్ అడ్డా అని చెప్పి రుజువు చేసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. నారాయణ అక్కడ భోజనాలు అందరూ భోంచేసి వేయాల్సిగా కోరుతా ఉన్నాం.